ఎవరు లేరా? అరే చెప్పు సత్య, ఇంట్లో ఎవరు లేరా? ఏంటి అర్జున్ ఇది, ఇలా చెప్ప పెట్టకుండా ఇంట్లోకి వచ్చేస్తావా? అదేంటంటే మంచి వాళ్ళకి అందం చెప్పకుండా వెళ్ళడం కరెక్టా? కరెక్టే. అయితే మంచి వాళ్ళకి అందం చెప్పకుండా రావడమే కదా. చెప్పకుండా వస్తేనే కదా చెప్పకుండా వెళ్ళగలం. అదే రూల్ కదా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అందుకే చెప్పకుండా వచ్చాను సత్య. ఎలా ఉంది? అయ్యో, నా మూడ్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు నువ్వు. సారీ, నేను నిన్ను మూడ్ అవుట్ చేయడానికి రాలేదు సత్య. యాక్చువల్లీ మీరందరూ మా ఇంటికి సంబంధం మాట్లాడడానికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మనం సరిగ్గా కలుసుకోలేకపోయాం, మాట్లాడుకోలేకపోయాం. ఆ యాక్సిడెంట్ గురించి విని నేను కూడా చాలా బాధపడ్డాను. పాపం గోవింద్ అంకుల్ ఇంకా కళ్ళు తెరవనే లేదు. ఐసీలో సీరియస్ కండిషన్ లో ఉన్నారు. అందువల్ల ఇంట్లో అందరూ అక్కడే ఉన్నారు. అదొక వైపు, అభికి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అభి పెళ్లి ప్రస్తావనకి అడ్డంకొచ్చింది. అది తలుచుకుని మా ఇంట్లో కూడా చాలా అప్సెట్ గా ఉన్నారు సత్య. ఐఎమ్ రియల్లీ సారీ. నేను కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. నాకు కూడా తెలుసు, నీ మనసు ఏంటో కూడా అర్థమవుతుంది. అందుకే నిన్ను ఓదారుస్తూ కొంచెం మాట్లాడి వెళ్దామని వచ్చాను. సడన్ గా చెప్పకుండా వచ్చినందుకు నువ్వు కోపడకు. యాక్చువల్ గా ఇలాంటి సమయంలో మనకి కావలసిన వాళ్ళు చెప్పే ఆ 4 ఓదార్పు మాటలు నిజానికి చాలా పెద్ద విషయం తెలుసా? కానీ నువ్వు ఎప్పట్లాగే తమాషాగా కాకుండా కొంచెం సందర్భానికి తగ్గట్టు మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు చూడు, అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మనం క్లోజ్ అయ్యే కొద్దీ నా దగ్గర ఇంకా చాలా విషయాలు నీకు నచ్చుతాయి సత్య. ఉదాహరణకి నేను సారీ అర్జున్, నిన్న నైట్ మొత్తం నేను హాస్పిటల్లోనే ఉన్నాను. బాగా టైర్డ్ గా ఉంది. నేను కొంచెం సేపైనా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే ఈ రోజు రాత్రి అంకుల్ ఆంటీ దగ్గరికి వెళ్లి వాళ్ళని చూసుకోగలుగుతాను. అర్థమైంది. అందుకని దిగులు పడుతూ ఒకే చోటు ఉండలేం కదా, అది దాటుకుని రావాలి. అందువల్ల నిన్ను కొంచెం రిలాక్స్ అయ్యేలా చేస్తాను సత్య. ఏంటది? ఇది నేను ఆలోచించి చూశాను. మన లవ్ లో ఏదో ఒకటి మిస్ అవుతుంది. అది ఈ లవ్ లెటరే. అర్జున్, ప్రేమలో ఇలాంటివి చేస్తుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి త్వరలోనే పెళ్లి జరగబోతుంది. ఆ తర్వాత కమిట్మెంట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ప్రేమకి టైం ఎక్కడ ఉంటుంది? ఆ లోపు ఇలాంటివన్నీ జరిగిపోవాలి మేడం. ఇదిగో తీసుకో, టైం ఉన్నప్పుడు చదువు. నా ప్రేమని ఇందులో మొత్తం నింపేశాను. ఇప్పుడు ఈ లెటర్ చదివే మూడ్లో నేను లేను అర్జున్. సత్య, ఇప్పుడు తీసుకో, తర్వాత చదువుకో. సత్య, అక్కడ ఏంటమ్మా సౌండ్? లేదు నాన్న, ఇక్కడ టీవీ ఆన్ లో ఉంది నాన్న. కామెడీ పీస్ నాన్న. ఓకే ఓకే అమ్మా. కామెడీ పీసా? ఇంట్లో నాన్నున్నారా? మరి ఆయన ఇంట్లో ఆయన ఉండరా ఏంటి? నేను అప్పుడే చెప్పాను నీకు, ఆయన చూస్తే ఏమవుతుందో అని. నువ్వు ముందు బయలుదేరు అర్జున్. అయినా గాని నా ప్రేమని నన్ను కామెడీ పీస్ అని చెప్పి ఉండకూడదు. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఇది చదివే మూడ్లో లేవని కొంచెం స్ట్రాంగ్ గానే చెప్పావు. అది అర్థమైతే చాలు. నాకు ఒక లవ్ లెటర్ రాసివు అర్జున్. అలా అని నా చొక్కాని పట్టేసుకుని పెళ్లి తర్వాత నువ్వు అడిగే సమయం వస్తుంది సత్య. ఆ రోజు చెప్తాను నీ సంగతి. అది అప్పుడు చూసుకుందాంలే బాబు. ఇప్పుడు నువ్వు ముందు బయలుదేరు. ఒక ముఖ్యమైన విషయం, మన పెళ్లికి నువ్వు రెడీ అయిపో. ఎందుకంటే అమ్మ ఇక మీదట అభి పెళ్లి ప్రస్తావన కొద్ది రోజులు అసలు తీసుకురావద్దు అని చెప్పేసింది. బాయ్, టాటా. బాయ్. అభి పెళ్లి ప్రస్తావన ఇప్పుడు తీసుకురావద్దా? అయ్యయ్యో, అయితే అభి దేవిల పెళ్లి. అమ్మా దేవి, ఇంటికి ఫోన్ చేసి చాలా రోజులైందిరా.
నాన్న ఇంటికి ఫోన్ చేద్దాం అనుకునే లోపు ఇక్కడ ఏదేదో జరిగింది. ఇక్కడ జరిగిన విషయాలేవి మనం వాళ్ళకి చెప్పలేదు. కాదమ్మా, మనం వెళ్ళిన వెంటనే ఊరికి తిరిగి వచ్చేస్తామని వాళ్ళు అనుకుంటూ ఉంటారమ్మా. కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ఇన్ని రోజులు గడిచిపోయాయి. ఎవరు లేరే, పొద్దుపోవడానికి కాసేపు వీడియో గేమ్ ఆడతాను. అదే టైం ఎంతైందో చూడడానికి తీసుకున్నాను భాగ్యం. చట్టప్, అంత పెద్ద గడియారం అక్కడ వేలాడుతోంది. ఎవరిని మోసం చేస్తున్నావయ్యా? గేమ్స్ ఆడడానికే తీసుకున్నానని నిజం చెప్పు. అవునే, గేమ్ ఆడడానికే తీసుకున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? పేకాట ఆడేవాడి చెయ్యి, సెల్ ఫోన్ చేతిలో ఉన్నవాడి చెయ్యి ఊరికే ఉండదు. ఊరికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? అక్కడ ఏం జరిగిందో తెలియక మేమిద్దరం ఇక్కడ దిగులు పడుతున్నాం. దాని గురించి కొంచెమైనా దిగులుందయ్యా నీకు? ఎందుకైనా మంచిది, మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేస్తానమ్మా. ఫోన్. అవును, ఫోను. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి ఎవరై ఉంటారు? అత్తయ్య, ఆయనే ఫోన్ చేస్తున్నారు. అది నీకెలా తెలుసు? ఆయన కోసం సపరేట్ రింగ్ టోన్ పెట్టుకున్నాను. బాబోయ్, అది కూడానా? ఏమండి సీతామహాలక్ష్మి, ఎలా ఉన్నావే? ఏంటండి మీరు వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయకుండా ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు? మీకు తెలియదా మేము ఎలా ఉన్నాము అని? సరే సరే సరే, నువ్వు డేలా పడకు. ఇలా చూడు, ఇక్కడ జరిగే ప్రతి విషయం నీకు చెప్తూ పోతే అది మిమ్మల్ని తికమక పెడుతుంది. అందుకే ఇక్కడ జరిగేది ఒక దశకొచ్చాక ఈ రోజు చెప్దాం, రేపు చెప్దాం అని అనుకుంటూ ఉంటే 2-3 రోజులు ఇట్టే గడిచిపోయాయే. అక్కడ ఏం జరుగుతుందో సరిగ్గా తెలియక మేమందరం అదే ఆలోచిస్తూ కూర్చున్నామండి. దేవి ఎలా ఉంది? సత్య ఎలా ఉంది? మీరెలా ఉన్నారండి? టాబ్లెట్స్ వేసుకోవడం మీకు గుర్తే ఉండదు కదా. అక్కడ ఉంటే ఏమైనా గుర్తొస్తుందా ఏంటి? ఫోన్ ఇవ్వమ్మా. ఏమండి, ఆగండి అత్తయ్య. ఏమండి, అత్తయ్య మీతో మాట్లాడతారంట, స్పీకర్లో పెట్టాను. అమ్మా, బాగున్నావమ్మా? నాకేం తక్కువరా, నువ్వేరా ఆపరేషన్ అవగానే బయలుదేరిపోయావు. కొన్ని రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా. నాన్నా, ఎలా ఉన్నావు నాన్న? నువ్వు? బాగున్నాను రా. మా గురించి నువ్వు దిగులు పడకో, మా మనవరాళ్ళ గురించి చెప్పరా. ఒక్క నిమిషం ఆగండి నాన్న. ఇదిగో స్పీకర్ ఆన్ చేసి దేవికి ఇస్తాను. ఇదిగో అమ్మా, మాట్లాడండి. తాత, నానమ్మా, అమ్మా, నేను సత్య నాన్న చాలా బాగున్నాం. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. దేవి, మేం బానే ఉన్నామమ్మా. ఏమండి, అక్కడింతకీ ఏం జరుగుతోందండి? ఇదిగోండి నాన్న. ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కూతురు ప్రేమించిన ఆ కుర్రాడితో పెళ్లి చేసిన తర్వాతే నేను ఊర్లో తిరిగి అడుగు పెడతాను.